కంటైన్మెంట్ డోర్స్ లాక్ అయ్యాయి. దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి వచ్చి తన టెంపోరల్ ఓరాన్ని స్కాన్ చేస్తే తప్ప అవి తెరుచుకో. అతను చనిపోయాడు. ఈ టెంపరల్ లూమ్ ఇన్ని కొత్త శాఖల్ని కలిపి అల్లగలిగేలా దీన్ని తయారు చేయలేదు. అందుకే ఓవర్లోడ్ అవుతుంది. ఆ శాఖలు పెరిగే కొద్దీ లూమ్ పనితీరు ఖచ్చితంగా క్షీణిస్తుంది. ప్రాబ్లం మొత్తం టీవీయేనే. దానివల్లే అన్ని నాశనం అయ్యాయి. సిల్వి, టీవీ లేకపోతే ఇదంతా అన్ని బూడిదైపోతాయి. వాడు దొరికాడు. భయంకరంగా ఉంటాడు. ఎవరు? ఏహుడి మీన్స్. కాలక్రమానికి స్వేచ్ఛనిస్తే అంతా బాగైపోతుంది అనుకున్నాం. కానీ దానివల్ల యుద్ధం తీవ్రమవుతుంది. వాడి రూపాలు పెరుగుతాయి. వాళ్ళంతా రాబోతున్నారు. వాడు తిరిగి వస్తే, వాడి వేరియన్స్ వస్తే అప్పుడే చేస్తాం. చంపేస్తాను. మినిట్స్ రెన్స్లేయర్ కి సహాయం చేస్తాను. ఈ చోటుని స్థాపించిన వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళని నేను వెతకాలి. ఓకే, నా జీవితాన్ని నాకు కాకుండా చేశాక నన్ను ఇక్కడికి లాక్కొచ్చా. ఎందుకే నా నెక్సస్ ఈవెంట్ ఏంటి? నాకు గుర్తులేదు. రెన్స్లేయర్ టెంప్యాడ్ లో కదలికలు మొదలయ్యాయి.